చూశారా పుత్రులారా, ఎంత సుందరముగానున్నదో ఈ పృథ్వీ. అవును పితాశ్రీ, ఎంతో అందముగా ఉన్నవి ఇతడు వృక్షములు, పర్వతములు, నదులు, ఇంకా సరస్సులు. ఇవన్నీ చూచినంత మనసు ప్రసన్నమైనది. మనసు ఇంకా ఎక్కువ ప్రసన్నమగును. వీటన్నిటి మీద మనం అధికారం పొందినప్పుడు. మన అధికారము వచ్చునా? అవును, కొలది సమయము పిమ్మట ఇవన్నీ మన అధికారంలో ఉండగలవు. ఇది ఎలా జరుగును పితాశ్రీ? ధైర్యం వహించు పుత్ర. ఈ సమయాన పృథ్వీపై ఎవరి అధికారం ఉన్నా కూడా మనం వారిని నాశనం చేసి పృథ్వీ పైన మన అధికారం నెలకొల్పుదాము. పైన ఏమి చూస్తున్నారు పితాశ్రీ? అక్కడ మన కొరకు ఏమైనా ఉన్నదా? అవును, అక్కడైతే ఇక్కడ కన్నా అధికముగానున్నది. ఆకాశము పైన అంతరిక్షమునందు స్వర్గలోకమున్నది. స్వర్గలోకము. స్వర్గలోకమా? అవును, అక్కడ దేవతల నివాసం ఉన్నది. ఆ దేవతల స్వామి అయిన ఇంద్రుడు తన మహారాణి శచితో పాటు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. అయితే ఇక ఆ స్వర్గము మనదే అగునా? అవును, ఆ సుందర అద్భుత స్వర్గలోకముపై కూడా కొంతకాలము పిమ్మట మన అధికారం ఉండును. మనం మన బాహుబలముతో దేవతలను అంతమొందించి స్వర్గలోకముపై మన అధికారము స్థాపించదము. మన అధికారము స్థాపించదము. ధన్యుడిని పరమశివ, ధన్యుడిని శివశంకర, తమరు నా ప్రార్థనని సార్థకము చేసినారు. స్వామి, స్వామి, తమరు రాక్షసుల ఈ భయంకర అట్టహాసములు వినుచున్నారా? శుక్రాచార్యుని కాంక్ష పరిపూర్ణమైనది. ఈ భయానక అట్టహాసమును ఆకాశమును చీల్చివేయుచున్నవి. అవును దేవి, ఈ ముగ్గురు మహాదానవులు పాతాళము నుండి బయటకు వచ్చి పృథ్వీపైన ప్రత్యక్షమైనారు. ఇవి వారి అట్టహాసములే దేవి. అంటే ఇప్పుడు మరలా పృథ్వీ స్వర్గలోకములందు ఈ దానవుల అత్యాచారములు ఆరంభమగునా? మరలా అశాంతి వ్యాపించునా? ఇక మరలా అదే దేవదానవ యుద్ధము ప్రారంభమగునా? పృథ్వీలోకమందలి మానవులు పీడించబడుదురా? తమరు చూచుతూందురా? దేవి, శుక్రాచార్యుని తర్కము సరి అయినదే. దానవులు కూడా సృష్టిలోని అభిన్న అంగములు. దానవుల ఉత్కర్ష సృష్టి నియమములను అనుసరించియే జరుగుతున్నది. ఇక వీరెప్పుడైనా హద్దులను ఉల్లంఘించినచో దండనను అనుభవించెదరు. ఈ సంకేతమును మేము ముందుగానే ఇచ్చి ఉన్నాం. దానవ వీరులారా, మేము దైత్య గురువు శుక్రాచార్యులం. మేము మిమ్మల్ని చూసి అతి ప్రసన్నులమైనాము. రండి, మా ఆశ్రమమునకు రండి. మేము మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాము. శుక్రాచార్యులా? దైత్య గురువు శుక్రాచార్యులా? పాతాళ లోకమందు మేము వీరిని అనేక మార్లు దర్శించుకుని ఉన్నాము. దానవరాజా ధను, రా, నీ పుత్రులను తీసుకుని మా ఆశ్రమమునకు రా. పృథ్వీలోకమునకు మీకు స్వాగతము. మేము వస్తున్నాము.
వస్తున్నాము మేము. ప్రణామం దైత్యగురు. ప్రణామం దైత్యగురు. శుభం భవతు. రండి దానవ వీరులారా, మిమ్మల్ని చూసి మా మనసు హర్షోల్లాసములతో పొంగుచున్నది. మేము తమరి దర్శనము పొంది ప్రసన్నులమైనాము దైత్యగురు. ఇది ఎంతయు పరమేశ్వరుని కృపయే. వారి కృప వలననే మీరు పృథ్వీపైన ప్రత్యక్షమైనారు. కనుక మీరు వారి ఆదేశాన్ని పాటించవలసి ఉన్నది. ఆదేశమా? ఎట్టి ఆదేశము దైత్యగురు? మీరు మీ హద్దులలోనే ఉండాలి. మీరు పృథ్వీలోకమందు ఏ ప్రకారమైన అత్యాచారమును చెయ్యరాదు. మీ కృత్యములతో ఎవరికీ కష్టమును కలగజెయ్యరాదు. మీరు నవ్వుతున్నారెందుకు? తమరు సింహముతో మాంసము తినకు, గడ్డి తిను అనినచో వినడి వారు అది విని నవ్వకుండా ఉందురా? హద్దులలోనే ఉండుట, అత్యాచారము చేయకుండుట, కష్టమును కలిగించకుండుట, హిట్టి కృత్యములన్నీయు మానవులకి దేవతల కొరకే, దానవుల కొరకు కాదు. దానవులు కూడా ఇక ఇవే కృత్యములు చేసిన దేవతలకి దానవులకి మధ్య ఇక అంతరమేమియుండును? దానవులు తమ నామమును సార్థకము చేసుకొనుటకు హద్దులను దాటుటయు, అత్యాచారము, కష్టమును కలిగించే కృత్యములు చేసి తీరవలసినదే దైత్యగురు. అంటే ఇవన్నీ చేయుటకే మీరు పృథ్వీపైన ప్రత్యక్షమైనారా? తమరు దైత్య గురువు అయ్యుండి ఇది తెలుసుకోలేకపోయారా? మేము పృథ్వీ స్వర్గముల పైన ఏకఛత్ర దానవ సామ్రాజ్య స్థాపన చేయుటకే పాతాళము నుండి పృథ్వీపై ప్రత్యక్షమయ్యాము. చూడు దానవరాజా, నువ్వు ఏమి చేసినను హద్దులను మీరి చెయ్యరాదు. మా దానవులు ఎట్టి హద్దులను సమ్మతించరు. మేము మా దానవ శక్తితో పృథ్వీ స్వర్గములపై మా అధికారమును స్థాపిస్తాము. మా ఆహ్వాన మాత్రమున పాతాళములోని దానవ సేన పృథ్వీని చీల్చుకుని ఇక్కడికి రాగలదు. ఇప్పుడు తమరే చూడండి దైత్యగురు, మేము ఏమి చేసేదమో. వీరు పరమశివుల ఆదేశమును ఉల్లంఘించుటకే సంసిద్ధులైనారు. ఇక ఇట్టి స్థితి యందు నీవేమగుదవు శుక్రాచార్య? నా ప్రార్థన, ఆశ్వాసన అంతయు వ్యర్థమగునా? కనులు తెరవండి పరమపిత, కనులు తెరవండి. తమరి కనులు శీఘ్రమే తెరవండి పరమపిత. నారద, నువ్వు ఆ ముగ్గురు దానవుల భయంకర అట్టహాసముతో భయభీతుడవై పారిపోయి వచ్చినావా? కాని నారద, భయభీతుడు కావలసిన ఆవశ్యకతయే లేదు. ఈ మారు దానవుల పథకము శీఘ్రముగా సరళముగా ఫలించబోదు. కానీ బ్రహ్మదేవా, రక్షించండి పరమపిత, మమ్ము రక్షించండి, మమ్ము రక్షించండి. దానవుల ఆది పురుషుడు ధనువు పాతాళ లోకము నుండి తన పుత్రుల సహితంగా స్వర్గము వైపునకు వస్తూ ఉన్నాడు. స్వర్గము పైన సంకట ఛాయలు ఆవరించసాగాయి పరమపిత. మమ్మల్ని రక్షించండి పరమపిత, రక్షించండి. ఆ దానవుల అట్టహాసము మహాభయంకరముగానున్నది బ్రహ్మదేవా. ఆ అట్టహాసములతో ఆకాశము బ్రద్దలైపోతున్నది. వారి అట్టహాసమే అంత భయంకరమైన వారింకెంత భయానకముగా ఉందురో. ఈ విపత్తు నుండి మమ్ము రక్షించండి పరమపిత. దేవేంద్ర, ఏ కొంచెము విపత్తు వచ్చినా నీవు పరుగు పరుగున మా వద్దకు వచ్చేదవు. మేమెప్పటిదాకా మిమ్మల్ని రక్షించదము. మిమ్మల్ని మీరు రక్షించుకొనలేరా? మీకు మీ శక్తుల పైన నమ్మకం లేకపోవటం మాకు దుఃఖము కలిగిస్తున్నది. దేవేంద్ర, పరమపిత బ్రహ్మదేవులు ఇప్పుడిప్పుడే నాకు చెప్పినారు. ఈ మారు దానవుల పథకము శీఘ్రమే సఫలము కాజాలదని. అందుచే ధను ఇంకా రంభకరంబులు స్వర్గము చేరుటకు పూర్వమే మీరచ్చటికి చేరి వారిని ఎదుర్కొనండి. తమరు ఆలసించక స్వర్గమునకు చేరండి. పాతాళ సేన
ప్రత్యక్షమగుగాక. దానవరాజు ధనుకి జయము 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 దానవరాజు ధనుకి జయము దానవ వీరులు రంభకరంబులకి జయము వరుణదేవ, అగ్నిదేవ, వాయుదేవ, తమ తమ దివ్య శక్తులతో ఈ దుష్టదానవులని నాశనము చేయండి. వీరికి స్వర్గము సమీపమునకు వచ్చే అవకాశము కూడా రానియవద్దు. దానవరాజా ధను, ఇది నీ మేలుకే. నీవు నీ పితృలను తీసుకొని పాతాళలోకమునకు తిరిగి వెళ్ళిపో. లేదు, ముందుకు వచ్చిన అసురులు ఎప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోరు. వారు ముందుకు సాగిపోయి శత్రువుల శిరములను తుంచి వేసెదరు. అహంకారముతో కనులు మూసుకుపోయినప్పుడు వారికి తమ మృత్యువు కూడా ఎన్నడూ కనిపించదు. నేను నీ కరవాలానికి సమాధానం కరవాలముతోనే ఇచ్చదను. పితాశ్రీ, పితాశ్రీ, పితాశ్రీ పితాశ్రీ, పితాశ్రీ పితాశ్రీ, పితాశ్రీ కన్నులు తెరవండి పితాశ్రీ. పితాశ్రీ పితాశ్రీ, కన్నులు కన్నులు తెరవండి. తెరవండి. లేవండి పితాశ్రీ. కన్నులు తెరవండి పితాశ్రీ, పితాశ్రీ. లేవండి. లేవండి. లేవండి పితాశ్రీ. కన్నులు తెరవండి తెరవండి పితాశ్రీ. పితాశ్రీ. లేవండి. కన్నులు తెరవండి పితాశ్రీ. దేవతలు మనల్ని పరాజితులు చేసినారు పితాశ్రీ. పితాశ్రీ, కన్నులు తెరవండి. పితాధను, కన్నులు తెరవండి. పితాశ్రీ పితాశ్రీ పితాశ్రీ, పితాశ్రీ, పితాశ్రీ రంభ, ఆ పితాశ్రీ,
రంభ, చెప్పండి పితాశ్రీ. దైత్య గురువు శుక్రాచార్యుని మాటని వినకుండా మనము ఎంతో తప్పు చేశాము. ఇప్పుడు మనం శివ భగవానుని కోపమునకు పాత్రులమైనాము. వినండి, వరాల శక్తులను పొందకుండా ఎన్నడూ మీరిరువురు స్వర్గలోకము పైన ఆక్రమణ చేయకండి. రంభా, చెప్పండి పితాశ్రీ, ఏం చెబుదాం అనుకుంటున్నారు? ముందు మీరు వన ప్రదేశమందు దేవశత్రువులైన యక్షుల సహాయముతో మన దానవ సామ్రాజ్యమును స్థాపన చేయండి. అటు పిమ్మట దైత్య గురువు శుక్రాచార్యుని ఉపదేశము పొంది తపస్సు చేసి మీ శక్తులను ఏకత్రితం చేయండి. పాతాళలోక దానవ శక్తి ఇప్పుడు సమాప్తమైపోయినది. ఇప్పుడు మీరు మీ శక్తులపైనే ఆధార పడవలసి ఉంది. ఇంకా మీరు ఇంకా 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 పితాశ్రీ, 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 పితాశ్రీ! పితాశ్రీ, మేము తమరి ఇచ్చని అవశ్యం పూర్తి చేసేదము. మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము, తమరి ఆదేశమును మేము పాటించదము.